హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం. మెంతి కూరలు. ఇవాళ నేను పెసరపప్పు మెంతి కూర కర్రీ చేస్తున్నా. అందులో ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తానో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దామా. దానికి కావాల్సింది ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇది మెంతి కూర. ఒక కప్పు నిండా తీసుకున్న మెంతి కూర ఫ్రెష్గా హార్వెస్టింగ్ చేసి మరి ఒక చిన్న గ్లాసులో పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ పప్పుని కడగాలి. మంచిగా కడిగి ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇలా ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కుక్కర్ మీద మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తొందరగా ఉడుకుతుంది పెసరపప్పు. ఇప్పుడు నేను ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తా అని చెప్పాను కదా. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, టమాటా 2 మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఒక 4-5 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఈ పోపు దినుసులు ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసి, ఒక 4-5 ఎల్లిగడ్డ, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చాలా మంచిదండి పెసరపప్పు, చలవ వేస్తుంది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మునగకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు మగ్గాలి. ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే చాలా రుచి వస్తుందండి. చాలా మంచిది కూడా ఇంగువ వంటికి. దీన్ని ఒకసారి కలిపేసుకొని ఒక స్పూను పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మంచిగా దోరగా ఆ ముక్కలు మెత్తబడేంతసేపు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరని ఇందులో వేసుకుందాం. మెంతి కూరలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది తొందరగా మగ్గిపోతుంది. ఒక 1 మినిట్లోనే మగ్గిపోతుంది. ఇది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది ఈ మెంతి కూర. కొద్దిసేపు ఇలాగే వేయించుకోవాలి. చూడండి, తొందరగానే మగ్గిపోయింది. ఇలా అప్పుడే హార్వెస్టింగ్ చేసి వండుకుంటే చాలా ఆరోగ్యం, ఆనందం కదా అండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు 2 ఇందులో వేసుకోవాలి. వాటిని మొత్తం కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పుల్లగా చాలా బాగుంటుంది. నేను చింతపండు వేయట్లేదు, ఈ టమాటాలు వేస్తున్నా కదా, పుల్లగా చాలా బాగుంటుంది. ఇందులో మునక్కాయలు కూడా వేసినా కదా, ఇంకా టేస్ట్ అదిరిపోద్ది. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నా. నేను కారం వేయట్లేదు. మళ్ళీ తర్వాత ఉప్పు సరిపోయిందా లేదు చూసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి దాన్ని మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మంచిగా మగ్గుతుంది ముక్క అనేది. మునగకాయలు వేసినాం కదా, అవి మంచిగా మెత్తబడాలి కదా. చూడండి, కొద్దిసేపు పెట్టేసుకుంటే నీళ్ళు అనేది ఊరినాయి అందులోనే. ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని తీసి చూద్దాం. చాలా మంచిగా ఉడికిందండి పప్పు. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. గట్టిగా అయింది కదా. ఈ వాటర్ అనేటివి చల్లటివి పోసుకుంటే ఈ పప్పు అనేది సప్పబడుతుంది. అందుకనే నేను దీని మీద ఒక చెంబులో వాటర్ పోసుకొని పెట్టుకున్నా. కొంచెం వేడి అయినాయి అవి. ఇలా పోసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వాటరే పోసుకోవాలి పప్పులో ఎప్పుడైనా. పప్పులో కొన్ని వాటర్ తగ్గినాయి అంటే వేడి వాటర్ పోసుకోండి. చూడండి, మంచిగా మగ్గినాయి కదా. షుగర్, బీపీ వ్యాధులు ఉన్న వారికి పెసరపప్పు చాలా మంచిదండి. దగ్గు, జలుబు, ఆయాసం, ఉబ్బసం వంటి వ్యాధులని దూరం చేస్తుంది ఈ పెసరపప్పు. ఇప్పుడు మనం ఈ పెసరపప్పు ఉంది కదా, అది దీనిలో వేసుకోవాలి.
ఒకసారి మొత్తం కలిపేసుకోండి. చాలా చూడడానికి కలర్ఫుల్ ఉంది కదా. టమాటా, మునగకాయ, మెంతి, పెసరపప్పు కర్రీ ఇన్ని వేసేసుకున్నాం. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. చాలా బాగుంటుంది ఈ పప్పు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పెసరపప్పుతో కట్టు చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. దగ్గు, జలుబు, ఆయాసం అన్నీ దూరం అవుతాయి. మనసుకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది ఈ పెసరపప్పు కట్టు కూడా. ఇప్పుడు మనం ఇది ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుందాం ఒకసారి. ఈ కూర 5 నిమిషాల్లో రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుందాం. చాలా మంచిగా సరిపోయిందండి, మంచిగా ఉంది. కర్రీ మాత్రం పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మకమ్మ చాలా బాగుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా ఉందో మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇదండి పెసరపప్పు, మెంతి, టమాటో, మునగకాయ కర్రీ. ఈ పెసరపప్పులో ఉండే ఎమినో యాసిడ్లు కండరాల బలం పుంజుకునేందుకు దోహదపడతాయి. కణజాలన్నీ సంరక్షిస్తాయి. శాకాహారులు ప్రోటీన్ తీసుకోవాలంటే ఇది ఒక మంచి ఫుడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.